వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకపోటు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతులైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, ఒక అన్య రాజైన హీరాము దేవుణ్ణి స్తుతిస్తూ సొలొమోనుతో పలుకుతున్న ఈ మాట చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలాసార్లు దేవుని ప్రజలే దేవుణ్ణి స్తుతిస్తారు అనుకుంటాం, కానీ అన్యులు కూడా ఎంతో మంది ప్రభువును స్తుతించిన వారు ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూస్తే ఎంతో మంది అన్య రాజులు కూడా ఆయా సందర్భాల్లో దేవుణ్ణి వారు స్తుతించారు. మెల్కీసెదెకు ప్రభువును స్తుతించాడు, ఫరో కూడా ప్రభువును స్తుతించినాడు, షేబా దేశపు రాణి ప్రభువును స్తుతించింది, నెబుకద్నెజరు ప్రభువును స్తుతించాడు, బెల్షస్సరు ప్రభువును స్తుతించాడు, దర్యావేషు ప్రభువును స్తుతించాడు, కోరేషు ప్రభువును స్తుతించాడు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రభువును స్తుతించి పూజించి ఆరాధించారు. ఈ రోజున వారు స్తుతించటానికి ఆరాధించటానికి కారణం ఎవరమంటే దేవుని ప్రజలైన మనమే. మనము ఇతరులు కూడా దేవుణ్ణి స్తుతించటానికి కారణంగా ఉండాలి. ఇక్కడ సొలొమోను ద్వారా దేవుడు ఎంత మహిమ పొందుతున్నాడో చూడండి. ఈ సందర్భము ఇశ్రాయేలు రాజైన సొలొమోను మరి అలాగే తూరు రాజైన హీరాము మధ్యలో మనం చూస్తున్నాము. హీరాము అన్యుడైనప్పటికీ కూడా దేవుని మందిరాన్ని, ఆ ఘనతను, సొలొమోను జ్ఞానాన్ని చూసి ప్రభువును స్తుతిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం మనం మాత్రమే కాదు, అన్యులు కూడా ప్రభువుని స్తుతించినట్లు చేయాలి. మన జీవితాన్ని బట్టి ప్రభువుకు మహిమ వారు కూడా తీసుకునేటట్లుగా మనం చేస్తూ రావాలి. ఈ సందర్భం మనకు అదే కనబడుతుంది. ఈ సందర్భంలో అన్య రాజు ఎంతగా ఇశ్రాయేలు రాజైన సొలొమోను యొక్క జ్ఞానాన్ని, ప్రజ్ఞను చూసి ఆశ్చర్యపోతున్నాడు. దేవుణ్ణి ఎంత మహిమపరుస్తూ ఉంటున్నాడో. ఈ దినాన మనం కూడా ఇతరులైన అన్యులైన వారి ఎదుట మన జీవితము, మన వైఖరి, మన సాక్ష్యాన్ని బట్టి వారు కూడా ప్రభువును మహిమపరిచేటట్లుగా మన జీవితం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. నిజమే ప్రియులారా, వారి ఎదుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ద్వితీయోపదేశకాండం 31:21 కూడా ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. ఇదినాన వారి ఎదుట అనగా నీ చుట్టుపక్కలున్న అన్యులు, నీ ఉద్యోగంలో ఉన్న అన్యులు, నీ ఇంటి దగ్గర ఉన్న అన్యులు, నీ యొక్క ఆఫీసులో ఉంటున్న అన్యులు ఎంతో మంది ఉంటారు. వారి ఎదుట మనం ఎలా ఉండాలి అంటే, వారి ఎదుట మొట్టమొదటిగా మన వెలుగు ప్రకాశింపనివ్వాలి. అది ఏ వెలుగంటే 1 యోహాను 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు. మొట్టమొదట దేవుని వెలుగు వారికి మనం చూపిస్తూ రావాలి. ఆ వెలుగులోకి వారిని నడిపించాలి. ఇది మొట్టమొదటిగా కనపడుతుంది. రెండవది చూస్తే వారి ఎదుట దేవుని ప్రేమను మనం చూపించే వారంగా ఉండాలి. 1
యోహాను 3:17 చివరి మాట, దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇతరులకు మనము దేవుని ప్రేమను చూపించాలి. ప్రేమ నోచుకుని వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రేమ అంటే తెలియని వారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటున్నారు. లోక సంబంధమైన జీవితంలో వారు జీవిస్తున్న, నీ యొక్క పనిలో పనిచేసేవారు, నీ చుట్టుపక్కల వారు ఎంతో మంది ఉంటున్నారు. వారికి దేవుని ప్రేమను రుచి చూపించాలి. ఇది రెండవదిగా మనకు కనపడుతుంది. మూడవదిగా చూసినట్లయితే సొలొమోను వారి ఎదుట ఏం చూపించాడు అంటే 1 కొరింథీ 1:24 దేవుని జ్ఞానము. ఇది మూడవది. దేవుని జ్ఞానాన్ని ఇతరులకు మనము కనపరచాలి. మన దేవుడు ఎంత జ్ఞానవంతుడో, ఎలాంటి జ్ఞానముతో ఆయన భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని అన్నిటినీ సృష్టించాడో ఈ జ్ఞానాన్ని మనము అనేకులకు తెలియచేయాలి. వారి ఎదుట ఈ జ్ఞానాన్ని కనపరచాలి. సొలొమోను అదే చేస్తూ వచ్చాడు. నాలుగవదిగా చూస్తే కొలస్సీ 1:8 మీరు దేవుని కృపను గూర్చి విని అంటున్నాడు. నాలుగవది దేవుని కృప. మనము అన్యజనుల ఎదుట దేవుని కృపను కనపరచాలి. దేవుని కృప ద్వారా మనం ఎలా రక్షింపబడ్డామో, దేవుని కృప మన జీవితంలో ఏం చేస్తుందో ఇతరులు తెలుసుకున్నప్పుడు ఆ కృప పొందటానికి వారు కూడా ఇష్టపడతారు, వారు కూడా ప్రయాసపడతారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని కృపను నువ్వు పొందుకోవటం మాత్రమే కాదు, ఇతరులు కూడా, నీ పొరుగువారు కూడా పొందుకునేటట్లుగా మనం చేయాలి. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవదిగా చూస్తే గలతీ 1:24 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. వారి ఎదుట మనము దేవుని మహిమను కనపరచాలి. మన క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టి వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు అని వారు మహిమపరిచేటట్లు మనం జీవించాలి. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూస్తే కీర్తన 50వ కీర్తన 23వ వచనం, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు అంటున్నాడు. ఆరవదిగా దేవుని రక్షణ వారి ఎదుట మనము కనపరచాలి. మన చుట్టుపక్కల, మన యొక్క ఉద్యోగములో, మనం జీవించే ఆ ప్రదేశంలో, మనం నడిచే మార్గంలో ఎంతో మంది వారు రక్షణ తెలియక లోకంలోనే జీవిస్తూ నిత్య నరకానికి వారు పాత్రులుగా ఉంటున్నారు. దేవుని రక్షణ వారి ఎదురు మనం కనపరచాలి. ఇది ఆరవదిగా కనపడుతుంది. ఏడవదిగా 1 కొరింథీ 2:5 చివరి మాట, దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అంటున్నాడు. ఏడవది దేవుని శక్తి. నీ దేవుడు ఎంత శక్తి గలవాడో, జీవితాలను ఎలా కడతాడో, కుటుంబాలను ఎలా కడతాడో, మనుషులను ఎలా మారుస్తాడో, పరిస్థితులను ఎలా మారుస్తాడో, ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు ఎలా చేయగలడో నీకు తెలిస్తే సరిపోదు. ఆ శక్తిని వారి ఎదుట కూడా కనపరచాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, సొలొమోను హీరాము ఎదుట ఇలాంటి విషయాలే కనపరిచాడు. ఈ అన్యుడైన హీరాము వెళ్ళిపోయి అనేక మంది అన్య రాజులకు ఈ విషయాలు చెప్పాడు. దేవుని నామము ఒక్క ఇశ్రాయేలు దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలలో ఘనపరచబడుతూ వచ్చింది, మహిమపరచబడుతూ వచ్చింది. ఈ దినాన మన జీవితాలను బట్టే ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి అందరూ ఎంతో వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మన జీవితాన్ని బట్టే ఎంతో మంది యేసు ప్రభు అంటే ఇష్టం లేకుండా ఉంటున్నారు. వాళ్ళు చాలా మంది అంటున్నారు, యేసు ప్రభువు మాకు ప్రత్యేకంగా శత్రువు కాదు, కానీ యేసు ప్రభువును పూజిస్తూ సేవిస్తున్నారే, వారి జీవితాలను బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి ఈయన కూడా మాకు శత్రువు అయిపోయాడు అంటున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగితే, ఆయన కార్యాలు అందరిటితో చూపించగలిగితే ప్రతి ఒక్కరూ ప్రభువును ప్రేమిస్తారు. అన్యులైన వారు, వ్యతిరేకించేవారు కూడా ప్రభువును వారు ఎరిగేవారుగా ఉంటారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ప్రతి వ్యక్తి ఒక సొలొమోను లాగా దేవుని కార్యాలను,
ఏడంతల విషయాలను వారి ఎదుట కనపరిచి ప్రభుకు మహిమ తీసుకురావటానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. అంత మాత్రమే కాదు, అలాగ నువ్వు చేయగలిగినప్పుడు నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను కడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీ బాధను తొలగిస్తాడు. శాంతితో, ఆనందంతో, సంతోషంతో, ఘనతతో, విజయంతో దేవుడు నిన్ను నింపుతాడు. నువ్వు దేవుని కొరకు చేయాల్సినవి చేసినప్పుడు దేవుడు నీ కొరకు చేసేవి తప్పకుండా చేస్తాడు. అలాంటి అనుభవంతో ఈ దినాన దేవుడు నిన్ను నింపునట్లు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకే వందనాలు. అన్యుల ఎదుట మా జీవితం ఎలా ఉండాలి, మమ్ములను బట్టి అన్యులు కూడా దేవుణ్ణి స్తుతించేటట్లుగా చేయాలని మాట్లాడుతూ వచ్చారు. ఇలాంటి అనుభవాలు కలిగి మేము కూడా ప్రభు కొరకే జీవించినట్లు సహాయం చేయమని ఈ దినము ఈ మాటలు వింటున్న మా ప్రియులు, వారి అక్కరలు, అవసరతలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు ఏ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ప్రభువా వారి పక్షాన కార్యం చేసి స్వస్థతను, నెమ్మదను, సమాధానాన్ని, ఆరోగ్యమును దయచేసి మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము